3 years నుంచి ధర్నా జరుగుతుందండి. మా సీనియర్స్ సూపర్ సీనియర్స్ చేశారు. వాళ్ళకి లెటర్స్ పంపుతూనే ఉన్నాం, మాకు ఏదో ఒక రెస్పాండ్ వస్తుంది, కానీ ఆ రెస్పాండ్ లో యాక్షన్ ఉండట్లేదు. మొత్తానికి మళ్ళీ మేము ధర్నా చేసాం కాలేజ్ దగ్గర. ఆ రోజు వాళ్ళు ఏమన్నారంటే స్టూడెంట్ మెస్ అయితే మేము ఒప్పుకుంటాము అని అన్నారు. సరే అని చెప్పి ఒక్కొక్కరి దగ్గర 2200 అక్షరాల 2200 ఒక్కొక్కరి దగ్గర నుంచి తీసుకున్నారు. తీసుకొని ఇప్పుడు ఏమంటున్నారంటే ఒకరే చెఫ్ని ఇస్తాము, ఇద్దరిని ఇవ్వము అంటున్నారు. ఇప్పుడు ఎలక్షన్స్ వల్ల మీకు ఇక్కడ స్ట్రెంత్ కనిపించట్లేదు, కానీ హాస్టల్లో 200 మెంబర్స్ గర్ల్స్ బాయ్స్ కలిపి 200 మెంబర్స్ ఉన్నారు. 200 మెంబర్స్కి ఒక్కరైతే కుదరదు. సో మేమేమన్నామంటే ఇద్దరు కుక్స్ కావాలి అని అంటే వాళ్ళు ఎటువంటి రెస్పాండ్ ఇవ్వట్లేదు. డైరెక్టర్ చేంజ్ అయ్యారంట. ఇప్పుడు ప్రతిసారి డైరెక్టర్ చేంజ్ అయినప్పుడు మేము మళ్ళీ లెటర్స్ రాయాలి, మళ్ళీ ఆ ప్రాసెస్ కావాలంటే కుదరదు. మేము కూడా ఓఈ స్టూడెంట్సే కాబట్టి మీరు వాళ్ళకి ఎట్లా అక్కడ ప్రొవైడ్ చేస్తున్నారో అన్ని మాకు ఇక్కడ అన్ని కావాలని అనుకున్నాము. వీసీ నుంచి మాకు లెటర్ వచ్చింది, సారీ డైరెక్టర్ నుంచి లెటర్ వచ్చింది మాకు, మీరు ఇట్లా కలెక్ట్ చేసుకోండి, మీరు మెసేజ్ స్టార్ట్ చేసుకోవచ్చు, మేము చెఫ్స్ కి శాలరీ ఇస్తాము అని. వాళ్ళు ఏమన్నారు, ఫస్ట్ 2 మెంబర్స్ అంటే ఆలోచిద్దామన్న మాట్లాడారు. తీరా మనీ కలెక్ట్ చేశాక ఒక్క హెడ్ ఇస్తామని అంటున్నారు, ఒక్కరిని ఇస్తామంటున్నారు. వాళ్ళ శాలరీ ఇస్తారంట. ఇప్పుడు 200 మెంబర్స్ కి ఒకరంట వంట చేయడం అంటే కుదరదు, చేసినా మాకు అది టైంకి దొరకదు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రతి అమ్మాయి బయటికి వెళ్ళి కూరగాయలు సరుకులు అన్ని తెచ్చుకోవాల్సి వస్తుంది. మేమే వెజిటేబుల్స్ తెచ్చుకుంటున్నాం. రూమ్ కి 4 మెంబర్స్ ఉంటారు, 4 మెంబర్స్ కలిసి కుక్ చేసుకుంటారు. ఆ 4 మెంబర్స్ లో మార్కెట్కి వెళ్ళాలి, కూరగాయలు తెచ్చుకోవాలి, వంట చేసుకోవాలి, తినాలి, కడగాలి, అన్ని చేయాలి. ఎట్ ఏ టైం కాలేజ్ కి కూడా రావాలి. మేము ఇక్కడికి వచ్చింది దానికి కాదండి, చదువుకోవడానికి, లైఫ్ లో ఒక ప్లేస్ లో ఉండడానికి. సో మేము కూడా ఓయూ స్టూడెంట్స్. అక్కడ ఓయూ క్యాంపస్ లో ఎలా అయితే ఉందో, నేను అక్కడ చదివి వచ్చిందాన్ని, అక్కడ ఎన్విరాన్మెంట్ ఎట్లుందో నాకు తెలుసు. అక్కడ ఉన్నట్టు ఇక్కడ లేదు. అలాంటప్పుడు ఇక్కడ కాలేజ్ కట్టడం ఎందుకు, మాకు ఆశలు చూపించడం ఎందుకు? అలాంటప్పుడు ఇక్కడ హాస్టల్లో లేదని చెప్పాలి. స్టూడెంట్స్ జాయిన్ అవ్వరు, ఎవరో డే స్కాలర్స్ వస్తారు, చదువుకుంటారు, వెళ్తారు. మాకు ఆశ చూపించి మరి మీరు హాస్టల్ ఉందని చెప్పి మెస్ లేకుండా మమ్మల్ని జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెస్ కావాలి అని మేమే పోరాటం చేయాల్సి వస్తుంది. ఇదంతా కుదరదండి. అమ్మాయిల సేఫ్టీ ప్రకారం కూడా మేము బయటికి వెళ్ళి కూరగాయలు, మార్కెట్ ఇక్కడ లేదు, చాలా దూరం ఉంది, అక్కడ దాకా వెళ్ళి రావాలి. హాస్టల్ 6కి క్లోజ్. హాస్టల్ 6కి క్లోజ్ అయితే మేము కాలేజ్కి వెళ్ళాలి, మా పనులు చూసుకోవాలి, అన్ని చేసుకోవాలంటే కుదరదు. ఇప్పుడు మాకు తక్షణమే 2 చెఫ్స్కి మనీ ఇవ్వాలి. లేదా ఇప్పుడు ఏమన్నారంటే ధర్నా స్టార్ట్ చేసేటప్పుడు 2 days లో చెప్తాము అని అన్నారు. మా ప్రిన్సిపల్ సార్ ఇంకా మేము గట్టిగా మాట్లాడేసరికి ప్రిన్సిపల్ సార్ మళ్ళీ కాల్ చేస్తే 1 week అన్నారు. ఇప్పుడు మీడియా వాళ్ళు వచ్చి మాట్లాడితే 10 days అంటున్నారు. మీ ముందే ఇన్నిసార్లు మాట చేంజ్ చేస్తున్నారు. సో మేమేం చేయాలి? మాకు ఇప్పుడు తక్షణమే రెస్పాండ్ కావాలి అంతేనండి.